డేటింగ్స్, డిస్కోటెక్, పబ్స్ అని ఒకప్పుడు ఒళ్ళు తెలియకుండా విచ్చలవిడిగా తిరిగాను. అది ఒక పేషన్ అనుకున్నాను. ఇది ముమ్మాటికి నా తప్పే. అమ్మా, నాన్నలు కష్టపడి చదివిస్తే పెద్ద జాబ్ అని చెప్పి పరుగులు తీశాను. నెల తిరిగేసరికి చేతినిండా జీతం. నా తోటి కోలీగ్స్ ని చూసి వారితో కలిసి నా లైఫ్ ని నాశనం చేసుకున్నాను. ఇప్పుడు నా పరిస్థితి బాగా క్షీణించింది. ఆ మత్తు పానీయాలు, ఇంజెక్షన్స్ లేకపోతే పిచ్చెక్కిపోతుంది. నేనిప్పుడు ఏ పని మీద ధ్యాస పెట్టలేకపోతున్నాను. అటు ఇంటికి వెళ్ళలేను, ఎందుకంటే నన్ను చూసి అమ్మ, నాన్నలు బతకరు. ఇటు నా డ్యూటీకి వెళ్లి వర్క్ చేయాలంటే నా బాడీ నాకు సహకరించట్లేదు. నా మైండ్ కూడా పని మీద కన్సంట్రేట్ చేయట్లేదు. నేనేం చెయ్యాలో నాకే తెలియక ఈ కాలం అమ్మాయిలకి, అబ్బాయిలకి ఈ నా గతిని చెప్పుకొని నాలాగా ఎవరూ తయారవ్వవద్దు అని విన్నవించుకుంటున్నాను. నేనెవరూ చెప్పటానికి కూడా నాకు అసహ్యంగా ఉంది. ఇట్లు ఓ సోదరి.